హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంట్లో పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టెంపుల్ వెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాము. సో మా రెసిడెన్సీలో కింద ఉండే వినాయకుడికి పిండి దీపం పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, మన టెంపుల్ వచ్చేసింది. అక్కడ మన ఓం చేసాము, పిండి దీపాలతోని పూజ పెట్టేసాము. అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళి దీపాలు పెడదాం అనుకుంటే అక్కడ అన్నీ మంకీస్ ఉన్నాయి, మళ్ళీ రానివ్వట్లేదు. ఇక ఇంటికి వచ్చేసి ఇక్కడ చిన్నగా పూజ చేసుకుందామని కొన్ని తయారు చేసి పెట్టుకున్నాము. తులసికి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అక్కడ పెద్దనే చేస్తారు పెళ్ళి. సో ఇక్కడ మేము చిన్నగా పూజ చేసుకొని ఇంకా అక్కడికి స్టార్ట్ అవ్వాలి. ఇక అన్నీ మెల్లిమెల్లిగా అన్నీ సెట్ చేసుకుంటున్నాము. ప్రసాదం కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇలా అన్నీ కొన్ని చిన్న చిన్నగా సింపుల్గా సెట్ చేసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటి సెట్ చేసేసుకొని ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేసి అన్నీ డోర్కి డెకరేట్ చేస్తున్నాడు ఏంటంటే ఫ్లవర్స్తో. ఇది మా ఎంట్రన్స్ అండి. నేను ఇక్కడ దీపాలు అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని ఇక మా మమ్మీ మా హస్బెండ్ వచ్చి ఇద్దరు తులసి దగ్గర చిన్నగా అలా సెటప్ చేస్తున్నారు. నేను ఇంకా బొట్లు పెట్టేసి ఫైనల్గా ఇలా అయితే రెడీ చేసాము సింపుల్గా. చూసేయండి, ఇక హారతి ప్లేట్ అనేది రెడీ చేసేసాను. ఫైనల్గా అన్నీ తెచ్చేసి పెట్టేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసాము. గణేష్ పెట్టేసుకొని గణేశుడికి పూజ చేసేసి ఇక దీపాలు ముట్టియడం ఒక పెద్ద స్టోరీ అయిందండి. మొత్తం గాలి లేసింది మేము పూజ టైం స్టార్ట్ చేసే టైంకి. సో అక్కడ చాలా లేట్ అయింది. ఇక అన్నీ క్లిక్ చేయలేకపోయాము ఆ పూజ గాలి అనేసరికి. ఇక మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ డెకరేషన్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇది ఇంట్లో చేసుకుంటాము, ఇలా ఇంట్లో పూజించి చేస్తాము. అది ఎప్పటి నుండో ఉంది. ఇంట్లో చేసిన తర్వాత బయట పందిరికి మళ్ళీ ఇలా తులసి పూజ చేసేసాము సింపుల్గా. ఫైనల్గా ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది అత్తవారింట్లో. సో అందరం ఇక దర్శనం చేసుకున్నాము. మా హస్బెండ్ ఇప్పుడు మొక్కుతున్నారు. ఈయన వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబు. తను ఇప్పుడు పటాకులు కూడా పేల్చాము. సుస్తూర్ బత్తి ఇట్లా పటాకులు అన్నీ చేసాము. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. ఫైనల్గా ఇలా హ్యాపీగా జాలీగా మేము కార్తీక పౌర్ణమి చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.